మా రూమ్ నుంచి మార్నింగ్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇదే మనం నైట్ స్టే చేసిన హాస్టల్. సో మళ్ళీ మనం ఇక్కడికే రావాలి. మళ్ళీ ఇక్కడికే రావాలంటున్నానంటే ఎక్కడికి వెళ్తున్నానే కదా మీ డౌట్. నిన్న అక్కడ అల్పీలో ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడని చెప్పాను కదా, ఆ అబ్బాయి కూడా మున్నార్ వస్తా అన్నాడు. నా బైక్ మీద లగేజ్ నేను రావడానికే సరిపోతుంది. అబ్బాయి నిన్న నైటే వచ్చేసాడు, కానీ ఈ హాస్టల్ చాలా దూరం మున్నార్ నుంచి, ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 22 కిలోమీటర్స్ ఏమో. సో ఆ అబ్బాయిని పిక్ చేసుకోవడానికని అక్కడికి వెళ్తున్నాను. హాస్టల్కి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే చాలా ఎక్కువ అడుగుతారు. సో నేను కూడా అలా కిందకి మున్నార్ చూసినట్టు ఉంటుంది, మెయిన్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది, అలా వెళ్ళి అబ్బాయిని పిక్ చేసుకొని తీసుకొచ్చేద్దామని వెళ్తున్నాను. వెళ్ళే దారిలో నైట్ అయితే రోడ్స్ చాలానే బాగున్నాయి, బట్ ఇప్పుడైతే చూడాలి లొకేషన్స్ ఎలా ఉంటాయని. నైట్ మొత్తం కేరళ ట్రిప్లో ఇట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఐ మీన్ నా విషయంలో నేను చేసుకున్నది అది. సోలో రైడ్లో ఉండే డిసడ్వాంటేజ్ కూడా అదే. నైట్ ఒక దగ్గర ఆల్మోస్ట్ ఒక 20-30 ఫీట్ లోయలాగా ఉంటుంది. అక్కడ ఏమైందంటే నేను ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేయబోయి న్యూట్రల్ పడిపోయింది గేర్, సెకండ్ గేర్ నుంచి. ఒకేసారి నేను ఫాల్ డౌన్ అయిపోయాను, లేపడానికి కూడా అవ్వలేదు. చాలా కష్టపడి లేపిన తర్వాత ఒక 10 మినిట్స్ కష్టపడి లేపిన తర్వాత ఈ లోపు ఒక ఫ్యామిలీ వచ్చి నాకు హెల్ప్ చేశారు. వాళ్ళ షాప్ అడ్రస్ చెప్పారు, ఇక్కడే ఎక్కడో సన్ రైజ్ వ్యూ పాయింట్ షాప్ ఏదో అని చెప్పారు. వాళ్ళని చూస్తే గుర్తుపడతాను. రిటర్న్ అబ్బాయిని పిక్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ షాప్కి కూడా వెళ్దాం. బట్ నైట్ మాత్రం చాలా భయం వేసింది. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ ఒక దగ్గర నాకు లెఫ్ట్ తిరగమని చెప్పింది, బట్ నేను అది చూసుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాక అది యూటర్న్ తిరగమని చెప్పకుండా ఇంకొక దగ్గర నుంచి వేరే దారి చూపించేసింది. కిందకి వెళ్ళిపోయి వేరే విలేజెస్ నుంచి మళ్ళీ ఇటువైపు తిరిగి రావాల్సి వచ్చింది. అది బ్యాడ్ థింగ్. అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ చెప్పిన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ రోడ్లో వెళ్ళడమే బెటర్. ముందుకెళ్ళి ఇంకొక రోడ్డు చూపిస్తుందని అందులోంచి వెళ్ళకూడదని రాత్రి అర్థమైంది. ఇప్పుడైతే మనం మున్నార్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్దాం. నేను ఈ హోటల్ చూస్ చేసుకోవడానికి గల కారణం మీకు పోను చెప్తాను, తర్వాత చెప్తాను, మీకు అర్థమవుతుంది. చూసారా, మున్నార్ క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. బాగా క్లౌడీగా ఉంది. నైట్ అయితే వర్షం అయితే పడింది, బాగా క్లౌడీగా ఉంది ఈరోజు వెదర్ కూడా. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మున్నార్ 22 కిలోమీటర్స్ వెళ్ళాలి మెయిన్ బస్ స్టాండ్ కి. చూపిస్తాను దారి అంతా ఎలా ఉంటుందని. మామూలుగా రైనీ సీజన్ లో వస్తే ఈ వాటర్ ఫాల్ చాలా బాగా కనిపిస్తుంది. రోడ్డు మీద నుంచి కూడా వాటర్ వెళ్తూ ఉంటుంది, ఫ్లో అవుతుంటది. కింద నుంచి అలాగా ఇంకా ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇంకా రోడ్డు మీద నుంచి వెళ్తుంటుంది. నేను ఇప్పుడు మా హాస్టల్ నుంచి కిందకి వెళ్తున్నాను, మున్నార్ మెయిన్ బస్ స్టాండ్ కి. అక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో. కొండల మీద నుంచి ఒక ఫాగ్ లాగా ఉంది. అయితే ఈ రోడ్ కంపల్సరీ మస్ట్ అండ్ ట్రై రోడ్ అండి. ఇది మాత్రం, ఇది వెనక వైపు వెళ్తే మీకు తెక్కడి వెళ్తుంది, కింద వైపు మళ్ళీ మున్నార్ బస్ స్టాండ్ కి వెళ్తుంది. ఈ రోడ్ అంతా కూడా. హైవే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మస్ట్ ట్రై రోడ్స్ లో ఇదొకటి. జాన్యువరిలో తాటి ముంజలు అమ్ముతున్నారు ఇక్కడ. అంతా డిఫరెంట్ ఇక్కడ అంతా కూడా. మార్నింగ్ మేము వచ్చిన రోడ్లోంచి వెళ్ళడం లేదు. ఆ అబ్బాయిని పిక్ చేసుకున్నాను. ఆ అబ్బాయిని కలిసి తొందరలో అక్కడ రికార్డింగ్స్ ఏం చేయలేదు మెయిన్ బస్ స్టాండ్ దగ్గర. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ వచ్చిన హైవే ఉంది కదా, అందులోంచి వెళ్ళలేదు మా హాస్టల్కి. వేరే రోడ్ పెట్టుకున్నాం, 2 రోడ్లు కనిపిస్తే. ఇలా లోకల్లో తిరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పి కొన్ని విలేజెస్ లోంచి అయితే వెళ్తున్నాం మేము. ఒక విలేజెస్కి వెళ్ళాం విజిట్ చేయడానికి. రిటర్న్లో గూగుల్ మ్యాప్స్ పెడితే చూడండి ఎలా చూపించిందో. పొద్దున్న మీరు హైవేస్ చూసారు కదా, ఇక్కడ నుంచి మనం మున్నార్ వెళ్ళే రోడ్స్, ఆ రోడ్స్ కాకుండా విలేజెస్కి వెళ్ళాం. విలేజెస్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్మితే ఇదేమో ఈ కొండ ప్రాంతాల్లో తిప్పుతుంది, కానీ బ్యూటిఫుల్. చలి అయితే ఎరగదీసేస్తుంది భయ్యా. టైం వచ్చి ఆల్మోస్ట్ 3:10 అయిపోయింది ఇక్కడ. ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాం. ఇది ఏ రోడ్డో తెలీదు, దారుణంగా తిరుగుతున్నాం. ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. రోడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోడ్లో బైక్ వెళ్తుందో లేదో కూడా తెలియదు. పూరా అడ్వెంచర్, అంతా అడ్వెంచర్ అయిపోయింది.
ब्रो अगर मैं हैंडल नहीं कर पाएगा तो आप उतर जाओ, मैं बताता हूँ, तब तक चलते रहते हैं। ये तो सही रास्ता है बोल रहा है, मेरे को एडवेंचर दिखाने के लिए ये पूरा ऐसा किया था। रात में भी ऐसा किया ये गूगल मैप्स। उसको पता नहीं चलता ना कितना लगेज से है, कितना वजन से जा रहा हूँ। अंदर देना है बोले तो भाईना नहीं దిఖాతా ఐసే కానీ మున్నార్లో ఎవరు చూడలేని ప్లేసులు చూస్తున్నాను నేను మాత్రం. ఆ విలేజెస్ ఇలాంటివి కూడా ఉన్నాయని నాకు అసలు తెలియదు. ఓన్లీ ఆ టీ ప్లాంటేషన్స్ అంతే, చుట్టుపక్కల కొండ, ఈ కొండ ప్రాంతాలు ఇలా ఉంటుంది అనుకోలేదు. ఆల్మోస్ట్ ఎటు చూసినా సరే మీకు టీ ప్లాంట్సే. హాతియా कहाँ कहाँ आ रहे? सही से सुनो, सही से सुनो, सही है। यहाँ से रास्ता दिख रहा है, देखो ऐसे जाके यहाँ मिक्स हो रहे हैं। हाँ, यहाँ से नेशनल हाईवे 85 जा रहे हैं। पक्का चलेगा? हाथी होते बाइक छोड़ेंगे भाग जाएंगे। एडवेंचर ही एडवेंचर है। नहीं 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 नहीं, यहाँ नहीं होता है एलिफेंट। उसको इतना ज़्यादा स्टीफ माउंटेन्स के जगह में वो नहीं रहता है। एडवेंचर लग रहा है आपको? डर भी है, मेरे को नहीं है। मैं पूरा छोड़ दिया डर गिर। मैं तब सीधे ट्रैवल करने के फिक्स हुआ था, वहीं पे मैं छोड़ दिया पूरा डर। क्या है रास्ता मेरे को पता नहीं चल रहा है, कहाँ लेके जा रहे हैं। लेके तो जा रहे हैं, तो जाएंगे, देखेंगे कैसा है, क्या है, हाल है, है। क्या वर्स्ट रोड्स में मैं ट्रैवल किया था बाइक से, यहाँ नहीं उड़ीसा में। हाँ देखा है। రోడ్ అయితే చాలా సేపటి తర్వాత వచ్చింది, తార్ రోడ్డు. మన వెనకతలో కుర్రోడు అయితే భయపడిపోతున్నాడు, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నాం, ఇటు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, రైట్ రోడ్డేనా అని. ఈ రోడ్ అయితే నేషనల్ హైవే 85 కనెక్ట్ చేస్తుంది. ఇందాక మార్నింగ్ మనం వెళ్ళాం కదా, అది నేషనల్ హైవే 85 అనమాట. మొత్తానికి ఇది నుంచి మమ్మల్ని నేషనల్ హైవే 1కి అదే 85కి తీసుకొచ్చింది. మొత్తానికి ఏదో కష్టపడి నేషనల్ హైవే 85కి వచ్చాం. ఏ ఓ రాస్తా మే బతా రहा हूं ना, ఏ రాస్తా ఓ పూరా జంగిల్ घूम के आ गया हम। పొద్దున్న మనం వెళ్ళిన టోల్ గేట్ దగ్గరకు మళ్ళీ ఇప్పుడు వచ్చాం. టీ ఎస్టేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మాత్రం. మీరు వస్తే ఒకసారి విలేజెస్ సైడ్స్ ట్రై చేయండి, అలాగే హైవే సైడ్స్ ట్రై చేయండి. విలేజెస్ సైడ్స్ వెళ్తే మీకు ఎక్కువ మంది చూడడానికి, అంటే వాళ్ళు లోకలర్స్ మాట్లాడడానికి దొరుకుతారు. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎవరితో మాట్లాడడానికి కావదు, ఏం చేయడానికి కావదు, జస్ట్ మీరు నిల్చొని ఫోటో దిగేసి వచ్చేయడమే. మౌంటైన్లో మ్యాగీ తిని చాలా రోజులు అయిపోయింది. నిన్న నైట్ బైక్తో పడిపోయాను. ఇకగా ఇతనే హెల్ప్ చేశారు వచ్చి, నైట్ ఆయన హెల్ప్ చేశారు. సో వాళ్ళ షాప్ దగ్గర తినడానికని వచ్చాను. మ్యాగీ తినేసి బయలుదేరుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని రీల్స్ కూడా పోస్ట్ చేశాను. అక్కడ మీకు కనిపిస్తుంది లోకల్స్తో ఎలా మాట్లాడడం, వాళ్ళు ఎలాగా అవి కలెక్ట్ చేస్తున్నారు ఏంటి అని. कैसे मैं रात में आके देख के आ रहा हूँ ना, क्या सोच रहा हूँ दिमाग में, अम्मा और कितना दूर जाना, और कितना दूर है, होटल कहाँ है। देखो नीचे, मैं नीचे से आया। वो पूरा नीचे दिख रहा है ना गाँव, वहाँ से आया मैं ऐसा घूम के। अच्छा रूम नहीं था वो, अच्छा नहीं है वो कुलकुमलाई, वो ऐसा रहना है, कल कैसा रहेगा पता नहीं। हाँ इसी का वजह से टेंशन है, कोई दिक्कत नहीं, कैसा है वैसे देखते। ये कहाँ से आया, कर्नाटका। సో ఇదే మా హాస్టల్. సో ప్రాపర్టీ అంతా మీకు తర్వాత చూపిస్తాను, ప్రస్తుతానికి ఇంతే. दिमाग में से ऐसा सोच के हाँ ठीक है ओके ओके ये कार्ड मैंने रख दिया। कार्ड का ट्रिक इसका था, पॉसिबल ने किया वो बात। ही वाज विद द सेम स्माइल, एक्सप्रेशन भी चेंज हो, रीड आर व्हाट डू यू से बॉडी लैंग्वेज